ముందుగా క్యాప్సికమ్ ముక్కల్ని కోసుకొని పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు తాలింపుకి వచ్చేసరికి ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేపుకున్న తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఉంచుకొని క్యాప్సికమ్ పీసెస్ వేయాలి. తర్వాత వచ్చి గార్లిక్ కూడా వేయాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లోకి మారాయి కదండి. ఇప్పుడు మనం ఈ క్యాప్సికమ్ పీసెస్ తీసుకొని ఇందులో వేసేద్దాం. మొత్తం వేసేయాలి కంప్లీట్లీ. తర్వాత ఈ గార్లిక్ కూడా వేయాలి. నాకు స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను, నేను వీడియో తీయడం లేట్ స్టార్ట్ చేశాను. ఈ గ్రౌండ్ నట్స్ని ముందుగా మనము షాలో ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్ అండ్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాసేపు దాంట్ని మగ్గనిద్దాం. సో లిడ్ క్లోజ్ చేశాను. కొద్దిగా అయ్యి మగ్గాక చూద్దాం. మళ్ళీ గ్రౌండ్ నట్స్ వేసి పచ్చాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చాగా గ్రైండ్ చేసాము. ఇప్పుడు మనము క్యాప్సికమ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. క్యాప్సికమ్ మగ్గిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలాస్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కర్రీకి సరిపోయినంత ఉప్పు, అంటే లైక్ మీరు ఎంత తింటారో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మీ స్పైస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఎంత తింటారో లైక్ కొద్ది మందికి ఎక్కువ పడదు, సో మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా గరం మసాలా పొడి ఈ స్పైస్కి తగ్గట్టు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. దీని తర్వాత మిక్స్ చేసుకోండి. ఒకసారి అంతా కలపండి. కాసేపు ఆ మసాలాస్ అన్నీ పట్టేంత వరకు మళ్ళీ కాసేపు మనం లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చాలా మట్టుకి మగ్గిపోతుందండి. మసాలా ఆల్మోస్ట్ పట్టేసింది. ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పుని వేద్దాం. నా దగ్గర
మంచి క్యామ్ లేదండి. సో నేను నా దగ్గర ఉన్న నా ఫోన్ నుంచే నేను ఇది రికార్డ్ చేయడం జరుగుతుంది. సో మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇది నేను జస్ట్ ఇంట్రెస్ట్తో సంథింగ్ ఏదో ఒకటి చేయాలి అనేదిలోని నేను ఇలాగా చేయడం జరుగుతుందండి. ఇది బిగినర్ లెవెల్ కుకింగే, మరీ ప్రొఫెషనల్ చెఫ్స్ చేసే కుకింగ్ అంత కాదు. కానీ చాలామందికి క్యాప్సికమ్ చేసుకోవడం రాదు. సో మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకో టైప్ కూడా ఉంది, లైక్ టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని దగ్గరగా మగ్గించేసి లాస్ట్లో కోకోనట్ తురుము కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అదొక టైప్ ఆఫ్ ప్రాసెస్. ఇది కొద్దిగా పల్లి కారం టైప్, క్యాప్సికమ్ పల్లి కారం లాగా. మనకి స్పైస్ కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. నేను అంత స్పైస్ తిననండి, నాకు స్పైస్ అంత ఇష్టం ఉండదు. లైక్ సాల్ట్ అండ్ చిల్లీ కొద్దిగా తక్కువే, మసాలాస్ పైన కొద్దిగా కొత్తిమీర అలాగా వేసుకుంటే కొద్దిగా చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేను లైక్ ప్యారలల్లీ షూటింగ్ అండ్ కుకింగ్ కదా, సో ఫాస్ట్గా కంగారులో పెద్దగా కట్ చేస్తాను. అంటే మీకు ఎలాగైనా వీడియో తీయాలి, చూపించాలి, లైక్ క్యాప్సికమ్ ఇలా కూడా చేసుకోవచ్చు అనే ఇదిలోని నేను నార్మల్ ఇంట్లో కుకింగ్ చేసే స్టైల్లోనే కుక్ చేసేస్తున్నాను. ఒక 2 minutes అలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన పల్లీ కారం రెడీ. ఫైనల్లీ కర్రీ రెడీ అయిపోయింది, క్యాప్సికమ్ పల్లీ కారం. ఇది చాలా బేసిక్ కుకింగ్ అండి. లైక్ క్యాప్సికమ్కి చాలామందికి ఎలా చేసుకోవాలో చాలామందికి ఐడియా ఉండదు. లైక్ బిగినర్స్కి ఇది లైక్ మనము ఇలా కూడా చేసుకోవచ్చు అని నేను జస్ట్ ఇంట్లోనే ఇలా చేసి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ.